నీకు గిఫ్ట్ ఇవ్వాలని నైట్ అంతా మేలుకొని ఆ లవ్ హార్ట్ సింబల్స్ని ఎంబ్రాయిడరీ చేశాను. నీ కళ్ళు నిద్రలేక ఎలా ఎరుపెక్కిపోయాయో చూడు. నీ కళ్ళని ఎలా కూల్ చేయాలో నాకు బాగా తెలుసు. అవును సింధు, ఈ 2 లవ్ హార్ట్ చేసావేంటి? ఇది నీ హృదయం, నీ హృదయంలో ఉన్న ఆ లవ్ హార్ట్ నా హృదయం. నీ హృదయం నా హృదయం ఎప్పుడూ ఒకటై ఉండాలి యష్. అందుకే ఇలా చేశాను. I love you, Sindhu. I love you too, Yash. యష్, లవ్ లో ఉన్నప్పుడు చూపించే ప్రేమ పెళ్ళయ్యాక తగ్గుతుంది అంటారు. ఇప్పుడు నువ్వు నా మీద చూపించే ప్రేమ రేపు మనకి పెళ్ళయ్యి పిల్లలు పుట్టాక కూడా ఇలాగే ఉంటుందా? నీ హృదయంలో నా స్థానం పదిలంగా ఉంటుందా? సింధు, నీ మీద నాకున్న ప్రేమ ఈ జన్మకే కాదు, ఎన్ని జన్మలకైనా ఇలాగే ఉంటుంది. మనకి పిల్లలు పుట్టినా కూడా నా హృదయంలో నీ స్థానం ఎప్పటికీ అలాగే పదిలంగా నిలుచుంటుంది. ప్రామిస్? ప్రామిస్. గుర్తొచ్చిందా యష్? ఆ రోజు నువ్వు అన్న మాట నాకిప్పటికీ గుర్తుంది యష్. నా మీద నీకున్న ప్రేమ ఈ జన్మకే కాదు, ఎన్ని జన్మలకైనా అలాగే ఉంటుంది. మనకి పిల్లలు పుట్టినా కూడా నీ హృదయంలో నా స్థానం ఎప్పటికీ అలాగే నిలిచి ఉంటుంది అన్నావు. కానీ ఇప్పుడు నీ హృదయంలో నాకు స్థానం లేదు. మాట తప్పావు యష్, మాట తప్పావు. నేనేం మాట తప్పలేదు సింధు. మంచి మనసుతో నన్ను ప్రేమించిన ఆ పాత సింధు ఇప్పటికీ నా మనసులో కొలువై ఉంది. కానీ మారిన ఈ కొత్త సింధుకే నా మనసులో స్థానం లేకుండా పోయింది. నేనేం మారలేదు యష్. ఈ సింధు అప్పటికి ఇప్పటికీ ఒకేలా ఉంది. నీ మీద ప్రేమతోనే ఉంది. అప్పటికి ఇప్పటికీ నీ రూపం మాత్రమే ఒకేలా ఉంది. నీ ప్రవర్తనలోనూ నీ ఆలోచనలోనూ మధ్యలో వచ్చిన మార్పుల వల్లే మన జీవితాల తీర్పులు ఇలా మారిపోయాయి సింధు. నాలో ఎలాంటి మార్పులు జరగలేదు యష్. జరిగిన మార్పులన్నీ నీలోనే, నువ్వు చూసిన చూపులోనే. నీ నీడని చూసి అదే నిజమని నమ్మడం వల్లే నీ తోడు నాకు దూరమైంది యష్. ఏదో ఒక నిజరూపం ఉంటే దాని నుంచి నీడ పడుతుంది. ఆ నీడే నీ తోడుని దూరం చేసి నన్ను ఒంటరిని చేసింది. అది కాదు యష్, నేను చెప్పేది. ప్లీజ్ సింధు,
ఇంకా టాపిక్ ఆపేస్తావా? షర్ట్ ఇస్తే మార్చుకుంటాను. ఎప్పుడు నీ ముడి వేస్తావో, ఎప్పుడెలా విడదీస్తావో, ప్రణయమా పరిహాసమా. వెళ్దాం. ఎందుకు నవ్వుతున్నావు? నువ్వు షర్ట్ బటన్ సరిగ్గా పెట్టుకోలేదు యష్. దీనికి నవ్వాలా? చిన్న పిల్లాళ్ళ షర్ట్ బటన్స్ తేడాగా పెట్టుకుంటే నవ్వు రాదా ఏంటి? సరే ఉండండి, సరిగ్గా షర్ట్ బటన్స్ పెట్టుకోవడం కూడా రాదు. ఏ కన్నులు చూడని చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే. ఏ కన్నులు చూడని చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే. ఒకటే క్షణమే చిగురించే ప్రేమనే స్వరం ఎదలో వనమై ఎదిగేటి నువ్వనే వరం. అందుకే ఈ నేల నవ్వి పూలు పూసలే, గాలులన్నీ నిన్ను తాకి గంధమాయలే, అందమైన ఊహలెన్నో ఊసులాడలే, అంతులేని సంబరాన ఊయలూపెలే. ఏ కన్నులు చూడని చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే. ఏంది దావత్తా, అబ్బి ఇంకా బయటికి రాలేదో? ఒక్క షర్టు మార్చుకోవడానికి ఎంతసేపు అవుదనా? నాకు అదే అర్థం కావడం లేదు అసలు. మరిదిగారు షర్ట్ మార్చుకుంటుంటే ఆ సింధు మాత్రం మెల్లగా మరిదిగారు మనసు మార్చే ప్రయత్నం చేస్తుంది మాతయ్య. అదంత పని చేసినా చేస్తుంది, దాన్ని నమ్మటానికి వీల్లేదు. రే యష్, యష్, యష్. సింధు పడిపోకుండా యష్ పట్టుకున్నట్టే జీవితాంతం ఇద్దరు అలా చేతులు పట్టుకుని పిల్లలతో కలిసి ఉంటే ఎంత బాగుంటుంది. మనమ్మ నాన్న కలిసిపోయారు కదా. అవును రిషి, అమ్మ నాన్న కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకుంటూ ఎలా ఫీల్ అవుతున్నారో చూడు.
రే యష్, ఏంట్రా అది? అది సింధు పడిపోబోతుంటే పట్టుకున్నానమ్మా. పడకుండా పట్టుకున్నావు కదా, ఇక వదిలే. అమ్మా సింధు, షర్ట్ చాలా బాగుంది. నేనే డిజైన్ చేశాను మావయ్య. తన కోసమే దాన్ని అలా భద్రంగా దాచిపెట్టాను. చూడమ్మే, ఆ జంట ఎంత సంతోషంగా ఉండారో చూడు. మొత్తానికి ఆ సింధు షర్టు మార్చే నెపంతో అల్లుడి గారిని గదిలోకి తీసుకెళ్లి ఏదో మాయసేసి ఉండాది. లేకపోతే అల్లుడు గారు తన పక్కనే నడుచుకుంటూ రావడమేంది, అది పడిపోతా ఉంటే దాన్ని నడుం పట్టుకోవడమేంది. ఆ సన్నివేశం చూడలేక నేను చచ్చాననుకో, అల్లుడు గారి పక్కన నువ్వు ఉండాల్సిన స్థానాన్ని ఆ సింధు మెల్లమెల్లగా కబ్జా చేసుకుంటూ పోతా ఉంటే నువ్వేంటమ్మీ అట్ట గమ్మునుంటావో? అక్క, నా వల్ల కావడం లేదు. నేను తట్టుకోలేకపోతా ఉంటాను. ఏమైంది చెల్లి? ఏమైందంటావేంది? అంత సూత్తు ఉండి కూడా ఆ సింధు తన మొగుణ్ణి మళ్ళీ తన కొంగుకి ముడేసుకోవటానికి ఎట్ట సూత్తా ఉండదో చూడు. శాశ్వతంగా వాళ్ళిద్దరిని విడదీస్తాను అని చెప్పిన నువ్వే దగ్గరుండి వాళ్ళని కలుపుతున్నావేందా అని నాకు డౌట్ కొడుతూ ఉండదక్కా. తొందరపడకు చెల్లి. ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అన్నట్టు ఇప్పుడు సింధు పడే సంతోషం కూడా అలాంటిది. మరి కాసేపట్లో నేను పెట్టిన బాంబు పేలబోతుంది. ఆ విధ్వంసంలో ఆ సింధు సంతోషం ధ్వంసమైపోతుంది. బాంబా ఏంటిది? కాసేపు వెయిట్ చేయండి. ఏంటి మధు వెయిట్ చేసేది? అట సింధు సంతోషం చూడలేక, ఇటు నీ సస్పెన్స్ తట్టుకోలేక మధ్యలో నేను నా ఎమ్మి నలిగిపోతా ఉండాం. అవునక్క, మన పిల్లల బర్త్డేకి వచ్చినట్టుగా లేదు. ఆయన్ని సింధుని కలపటానికి, ఆయన్ని సింధుకి అప్పగించటానికి వచ్చినట్టుండదనిపిస్తా ఉండదు. ఇంకా ఎక్కువసేపు ఏడ్నే ఉంటే ఆ సింధు సంబరాలు సంతోషాలు చూడలేక నేను స్పృహ తప్పి పడిపోయే ప్రమాదం ఉండదు. చెప్తా వాళ్ళ సంగతి. వదినా, పిల్లల చేత ఆ కేక్ కటింగ్ ఏదో చేయించేస్తే మనం ఇంటికి వెళ్ళిపోతాం కదా. ఇంకా ఎంతసేపు నేడుంటాం? అదేదో త్వరగా కానిచ్చేసేయండి. ఆ సింధు డ్రామాలు చూడలేకపోతా ఉండాం. చంద్ర, బర్త్డే అంటే పిల్లల చేత కేక్ కట్ చేయిస్తే సరిపోతుంది అనుకుంటుందా సింధు? రిషి శశిల పుట్టినరోజు నేను ఎలా చేశాను? దేవుడి గుడికి తీసుకెళ్లి అక్కడ వేద పండితుల చేత పిల్లలకి ఆశీర్వచనం చెప్పించి వాళ్ల పేరు మీద మొక్కులు తీర్చడం, అర్చన పూజలు చేయించటం, ఇవన్నీ చేసేదాన్ని. ఈ సింధు మాత్రం లింగులింగుమంటూ కేక్ ఒకటి తెచ్చి పిల్లల బర్త్డేని లాగించేస్తుంది. చెప్పు చంద్ర దానికి, ఆ కేక్ కటింగ్ ఏదో పిల్లల చేత తొందరగా చేయించమని. అమ్మ సింధు, ఏంటి మావయ్య? అందరూ వచ్చేసారు కదా, ఇక పిల్లల చేత కేక్ కటింగ్ చేయించేస్తే అయిపోతుంది కదమ్మా. లేదు మావయ్య, దానికంటే ముందు వేరే కార్యక్రమం ఒకటుంది. వేరే కార్యక్రమమా? ఏంటమ్మా అది? అత్తయ్య, నన్ను అత్తయ్య అని పిలవద్దని నీకు ఎన్నిసార్లు చెప్పానే నేను అసలా? అబ్బా దాము, నువ్వాగు. అమ్మ సింధు, నువ్వు చెప్పమ్మా. ఏం లేదు మావయ్య, ప్రతి సంవత్సరం
పిల్లల పుట్టినరోజు నాడు అత్తయ్య గుళ్ళో ఎంతో పవిత్రంగా వేద మంత్రాలతో జరిపించేవాళ్ళు. నేను కూడా అత్తయ్య చేసే సాంప్రదాయాన్ని కొనసాగించాలి అనుకుంటున్నాను. అందుకే వేద పండితులకి కబురు చేశాను. వాళ్ళొచ్చి అత్తయ్య గారి కోరిక మేరకు పిల్లలకి వేద ఆశీర్వచనాలు చేసిన తర్వాతే కేక్ కట్ చేయిస్తాను. అదే కదా మీకు కావాల్సింది. అదిగోండి వచ్చేసారు. నమస్కారం అమ్మా. నమస్తే అండి. దీర్ఘ సుమంగళి భవ. అమ్మా, ఈవేళ పుట్టినరోజు జరుపుకోబోతున్న మీ పిల్లలెక్కడా? ఇక్కడే ఉన్నారండి. పిల్లలు రండి. దీర్ఘాయుష్మాన్ భవ. దీర్ఘాయుష్మాన్ భవ. సరస్వతీ కటాక్ష ప్రాప్తిరస్తు. అమ్మా, మీ పిల్లలు ఆణిముత్యాల్లా ఉన్నారు. వీళ్ళిద్దరికీ మంచి భవిష్యత్ ఉంటుంది. ఆశీర్వచనానికి అక్షింతలు పూలు కావాలి, తెప్పించండమ్మా. అలాగే పంతులు గారు. చూసావదాము, ఇప్పటికైనా సింధు మంచి మనసుని అర్థం చేసుకో. నీ కోడలిగా సింధుకి నువ్వు అర్హత కల్పించలేకపోయినా తను మనకి దూరంగా ఉన్నా అత్తయ్యగా నీకు మాత్రం గౌరవం ఇచ్చి నీ అలవాట్లని, నీ సాంప్రదాయాల్ని పాటిస్తుంది. అది తను నీకిచ్చే విలువ, గౌరవం. ఏంటి చంద్ర తెలుసుకునేది? దాని వెనకాల ఏ కారణముందో ఎవరికి తెలుసు? మనుషులెవరూ నీ మనసుని మార్చలేరు దాము, ఆ ఒక్క దేవుడు తప్ప. నిజంగా నేను మారాల్సిన సమయమే వస్తే నువ్వు చెప్పినట్టు ఆ దేవుడే మారుస్తాడు. నువ్వేమిలాంటి వృధా ప్రయత్నాలు చెయ్యకు, అర్థమైందా? పంతులు గారు ఇదిగోండి. ఇటివ్వండమ్మా. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతివిశ్చేదసాదనం శతమానం భవతి శతాయుఃపురుషస్య తేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్టతి. రోచనో రోచమానస్య శోభనో శోభమానస్య సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేషాం పూర్ణం భవతు. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాం. గోబ్రాహ్మణేభ్యం శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఎందాక సింధు అల్లుడు గారిని గదిలోకి తీసుకెళ్లి అరెస్ట్ చేసుండాది. ఇప్పుడు మీ అత్తయ్యని బుట్టలో వేసుకోవడానికి ఈ వేద మంత్రాల కార్యక్రమం మొదలు పెట్టుండాది. చూస్తుండవమ్మి, ఈ మంత్రాలకు చింతకాయలు రాలువు చెల్లి. చూస్తూ ఉండు. చింతకాయలు రాలకపోవచ్చు మధు. మీ అత్తయ్యలో చిన్న మార్పు అయినా మొదలవచ్చు కదా. అదిగో చూడు, మా వదిన సింధు వంక ఎంత సానుకూలంగా చూస్తా ఉండాదో. ఆ సింధు బహు తెలివిగలదక్క. ఎవరినైనా ఇట్టే మార్చేయగలదు. చెల్లి, ఫ్రస్ట్రేట్ అవ్వకు. ఫస్ట్ కూల్గా ఉండు. బాంబు పేలటానికి ఇంకా కొన్ని నిమిషాలు మాత్రమే మిగిలిన్నాయి. వెయిట్ అండ్ సీ. శతమానం భవతి శతాయుఃపురుషస్య తేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్టతి. దీర్ఘాయుష్మాన్ భవ. అఖండ విద్యా ప్రాప్తిరస్తు. సరస్వతీ కటాక్ష సిద్ధిరస్తు. లేవండమ్మా. పిల్లలు, ముందుగా వెళ్ళి మీ అమ్మా నాన్నల యొక్క ఆశీర్వాదాలు తీసుకోండి. పిల్లలు, ముందు మేం కాదు నాన్న, మన ఇంటికి పెద్దవాళ్ళు నానమ్మ తాతయ్య. ముందు మీరు వెళ్ళి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి. ఇవ్వండి పంతులు గారు. ఇదిగో తీసుకోండి అయ్యా.
శతమానం భవతి శతాయుర్పురుషస్య తేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్టతి. రోచనో రోచమానస్య శోభనో శోభమానస్య. ఇద్దరు బాగా చదువుకొని గొప్ప గొప్ప ప్రయోజకులు కావాలి. ఎప్పటికీ మా ఇంటి వారసుల్లా మన ఇంటి గౌరవ మర్యాదలు మీరిద్దరే నిలబెట్టాలి. అస్తు శుభమస్తు. మీ అమ్మ నాన్న ఆశీర్వాదం తీసుకోండి. మీరిద్దరు ఎప్పుడు చల్లగా ఉండాలి. మీ ఇద్దరిలాగే సంతోషం ఆనందం ఎప్పుడూ మీ వెంటే ఉండాలి. పెద్దమ్మ పెదనాన్న ఆశీర్వాదం తీసుకోండి. అలాగే. పిల్లలు ఇలా రండి. మీ ఇద్దరిని మన ఇంటికి తీసుకెళ్తాను. నాతో పాటు వచ్చేస్తారా? ఓ తప్పకుండా వస్తాం నానమ్మ. కాకపోతే మాతో పాటు మా అమ్మ కూడా వస్తుంది. మాట్లాడవేంటి నానమ్మ? అమ్మని కూడా తీసుకుని వెళ్ళిపోదాం. సింధు జీవితాన్ని సంతోషాన్ని కాల్చి బూడిద చేసే బాంబ్. సిద్ధార్థ్. పిల్లల బర్త్డే ఫంక్షన్కి సిద్ధార్థ్ వస్తున్నాడు.